అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 33వ వచనం మనం చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం మనం ఒకసారి జాగ్రత్తగా గమనించినట్లయితే, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. అంటే మనకి ఏం కావాలి, మనకి ఎలాంటివి కావాలి, ఎలాంటి వాటిల్లో మనం ఉండాలి, ఎలాంటి వాటిలో మనం నడుచుకోవాలి, ఎలాంటివి మన యొక్క జీవితానికి, మన యొక్క ఆత్మీయ స్థితికి, మన కుటుంబానికి, మనం ఉన్నటువంటి పరిస్థితులకి ఏవి అనుకూలమైనవి, మనకి ఏం కావాలని ప్రత్యేకంగా మనం ఆశపడాల్సిన అవసరం లేదులే. కానీ ప్రభు చిత్తం ఏదో తెలుసుకున్నట్లుగా అడగవచ్చు. అంటే కంటికి కనిపించే ప్రతి ఒక్కటి కూడా నాకు కావాలి, ఇది నాకు రావాలి, ఇది నాకు దొరకాలి అనే ఆలోచనతో కాకుండా, తండ్రి నీ చిత్తమైతే మాకు దయచేయి ప్రభువా, లేదంటే లేదు ప్రభువా అని ప్రార్థించుట మాత్రమే కాకుండా, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆ ప్రార్థనలో ప్రభు మనకు అందించే ప్రతి సమాధానానికి మనం సిద్ధపడి ఉండాలి. ఏదైనా ఒక విషయం గురించి దేవుణ్ణి మనం అడిగినప్పుడు, దేవుణ్ణి మనం ప్రార్థించినప్పుడు ఆయన మనకి అనుగ్రహించిన ఆనందించగలగాలి, ఆయన మనకు అనుగ్రహించకపోయినా ఆనందించగలగాలి. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చక్కగా సెలవిస్తుంది ఏమనంటే, మీకేమి కావాలనో, మీకేం కావాలో అది ఆయనకి తెలుసు అంటారా? ఎస్, తెలుసు. అయితే మీరు కోరుకునేవి, మీరు కావాలి అనుకుంటున్నటువంటివి అవి దేవుని యొక్క చిత్తానికి అనుకూలంగా ఉన్నాయా? ఇంకా బాగా చెప్పాలంటే మీ యొక్క ఆత్మీయ స్థితికి, మీ కుటుంబానికి, మీ యొక్క భవిష్యత్తుకి అవి మేలైనవా లేదంటే కీడైనవా అనేది మాత్రం కొన్ని సందర్భాల్లో మనం గ్రహించలేమండి. కొన్ని సందర్భాల్లో మనకి మంచిగానే కనబడుతూ ఉంటాయండి. బట్ అవి మన యొక్క లైఫ్ని కొలాప్స్ చేసేవి. చూడండి, మనకి ఎడారిలో మనం వెళ్తూ ఉన్నప్పుడు, లేదంటే సమ్మర్ టైంలో కూడా మనం చూస్తూ ఉంటామండి, ఒయాసిస్, నీటి మడుగులు అంటూ ఉంటారు, అది ఎండమావులు అంటూ ఉంటారండి. అవి దూరం నుంచి చూసినప్పుడు అందులో నీరు ఉంది అన్నట్టుగా మనకు కనబడుతుంటుంది. బట్ దగ్గరికి వెళ్తేనే కానీ మనకు తెలియదు అందులో నీరు ఉందా లేదంటే అది భ్రమ కలిగించే ఒక ఎండమావే అని. అదేవిధంగా మన జీవితంలో నేను ఈ పని చేస్తే 200% సక్సెస్ అయిపోతాను, నేను ఈ పని చేస్తే 200% నేను కన్ఫామ్గా నా లైఫ్ సెటిల్ అయిపోద్ది, ఈ పని చేస్తే నా లైఫ్ వండర్ఫుల్గా మారిపోద్ది అనే ఆలోచన కలిగి మనం ఎల్లప్పుడూ వెళ్తూ ఉంటాం. కానీ అది నీకు కావాల్సిందా లేదా అనేది మనకు తెలియదండి. మనం అనుకుంటాం ఇది నాకు కావాలి అనుకుంటాం, కానీ అది నీకు కావాల్సిందా కాదా, అది దానివల్ల నీకు మేలు జరుగుతుందా కీడు జరుగుతుందా అనేది మాత్రం మనకు తెలియదండి. అది దేవునికి మాత్రమే తెలుసు. మనం గెస్ చేయగలం, మనం ఊహించగలం తప్ప ఎగ్జాక్ట్గా మనం కనుగొనలేమండి. ఎందుకంటే మన ఆలోచన విధానం అనేది దేవునిలో లేనంత వరకు, మన ఆలోచన విధానం అనేది వాక్యానుసారంగా ముందుకు వెళ్ళనంత వరకు కూడా మనం చేయలేం. ఎప్పుడైతే ప్రతి మాట బైబిల్ ప్రకారంగా ఉందా లేదా, దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా ఉందా లేదా అని మనం ఆలోచించి వెళ్ళగలిగినప్పుడు మాత్రం ప్రియులారా తప్పకుండా ప్రతిదీ మనం గుర్తించగలం, గమనించగలం. అందుకే కీర్తన గ్రంథంలో ఒక మాట మనం గమనించినట్లయితే 139వ అధ్యాయం మనం చూసామనుకోండి, అక్కడ కూడా ఒక సందర్భాన్ని దేవుడు మనకి చాలా చక్కగా తెలియజేస్తున్నారు. ఏమని ఇంతకీ కీర్తన గ్రంథము 139వ అధ్యాయం మనం చూస్తే 2వ వచనం మనం చూద్దాం ప్రియులారా. నేను కూర్చుండుట నిన్ను లేచుట నీకు తెలియను. ఎంత చక్కగా చెప్తున్నారు చూసారా. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునుపే. సచ్ ఎ గ్రేట్ వర్డ్స్ అండి. నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. మనకి ఒక తలంపు పుట్టక మునుపే దేవుడు మన మనస్సును గ్రహించుచున్నారు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటిని నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునుపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది. వెనుకను ముందును నీవు ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. ఇట్టి తెలివి నాకు మించినది అది అగోచరము, అది నాకు అందదు.
దేవుని యొక్క కేరింగ్ కానీ, దేవుని యొక్క ప్రేమ కానీ, దేవుని యొక్క కృప కానీ, దేవుని యొక్క ఆలోచనలు కానీ మనకు అందవండి. మనకు అగోచరం అవి, మన తెలివికి అందవు అవన్నీ కూడా. ఎందుకంటే మన జీవితంలో ఒకటో రెండో మనం చేసినటువంటి పనులు మన ఫ్యామిలీ మెంబర్స్కి కానీ, మన ఫ్రెండ్స్కి కానీ, మన చుట్టుపక్కల వాళ్ళకి కానీ రే భలే చేసాడ్రా అనిపించవచ్చు. కానీ దేవుడు చేసే ప్రతి ఒక్కటి ఆశ్చర్యమే, ప్రతి ఒక్కటి ఆలోచనకి అందనటువంటివే. కంటికి కనిపించవు, చెవికి వినిపించవు, హృదయానికి గోచరము కావు. అంత అద్భుతమైనటువంటి ప్రణాళిక దేవునికి మనందరి పట్ల ఉంది. అలాంటప్పుడు మనం ప్రతి విషయాన్ని కూడా దేవునికి అప్పగించుకోగలగాలి. తండ్రి, ఇది నా వల్ల కాదయ్యా, ఇది నువ్వే చేయాలి అని. మనం చేయలేనివి కాదు ప్రియులారా, చేయగలిగినవి కూడా. మనం ఏదైతే చేయగలమో అది కూడా, తండ్రి ఇది నేనైతే నీ కృపను బట్టి, మీరు నాకు ఇచ్చినటువంటి శక్తిని బట్టి చేయగలనయ్యా, కానీ ఇది నీ చేయాలా వద్దా అన్నది మాత్రం నాకు సంబంధించింది కాదయ్యా. ఎందుకంటే ప్రతి మూమెంట్, ప్రతి స్టెప్ కూడా నీ ఆలోచన ప్రకారంగా వెళ్తున్నాను తండ్రి, దీనిని మీరే జరిగించండి. ఇది మీ చిత్తమైతే కానివ్వండి, మీ చిత్తమైతే ముందుకు తీసుకెళ్ళండి, మీ చిత్తమైతే ఆపివేయండి. ఇది నాకు కావాలి అని ప్రార్థించడం మాత్రమే కాదు కానీ ప్రియులారా, తండ్రి ఇది మీ చిత్తమైతే జరిగించండి, మీ చిత్తం కాకపోతే మధ్యలో ఆపివేయండి అని మనం ప్రార్థించగలగాలి. అలాంటి శక్తి మనకు ఉండగలగాలి. అలాంటి హృదయంతో మనం మాట్లాడుకోగలగాలి. నా ప్రాణమా, ఇదిగో దేవుడు చేసినటువంటి ఉపకారాలను మర్చిపోవద్దు. దేవుడు ఇచ్చే ప్రతి నిర్ణయానికి నువ్వు లోబడాలి. దేవుడిచ్చే ప్రతి అంశానికి మనం లోబడగలగాలి. అలా లోబడగలక మనం ఉన్నట్లయితే ఎంత ఒక మాటలో చెప్పాలంటే, యేసుక్రీస్తు వారు సింపుల్గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఒక పాయింట్ ఏంటంటే, మరి మత్తయి సువార్తలో మళ్ళీ మనం వచ్చేద్దాం, 6వ అధ్యాయం 33వ వచనం మనం చూస్తే, కాబట్టి మీరు 33వ వచనం మనం చూద్దామండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని ఏం చేయాలండి? రాజ్య నీతిని మొదట వెతకండి. మొట్టమొదటగా మీరు దేని పనిలో ఉండాలయ్యా అంటే, ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన రాజ్యంలో ఉండాలి, ఆయన నీతిని వెతకాలి. మనం బైబిల్ బాగా చదవాలి, ప్రార్థన బాగా చేయాలి, పాటలు పాడే అవకాశం వచ్చినప్పుడు పాటలు పాడగలగాలి, సేవ చేసే అవకాశం వచ్చినప్పుడు సేవ చేయాలి, పరిచయం చేసే అవకాశం వచ్చినప్పుడు పరిచయం చేయాలి, ఆర్థికంగా పాలుభాగస్తులు అయ్యే అవకాశం ఉన్నప్పుడు పాలుభాగస్తులు అవ్వాలి. ఇలా ప్రతి దాంట్లో కూడా మనం రాజ్యాన్ని, నీతిని వెతికే పనిలో కనుక మనం ఉన్నట్లయితే, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. అన్నీ అంటే ఏదైతే నీకు మేలైనదో, ఏదైతే నీ జీవితానికి అవసరమైనదో, ఏదైతే నీ భవిష్యత్తుకి అవసరమైనదో, ఏదైతే నీ పిల్లల భవిష్యత్తుకి అవసరమైనదో, ఏదైతే మీ కుటుంబానికి అవసరమైనదో, ఏదైతే మీ యొక్క ప్రతి స్టెప్, ప్రతి భవిష్యత్తుకి అవసరమైనటువంటి ప్రతి విషయం కూడా దేవుడు మనకి చక్కగా అనుగ్రహిస్తారు. ఎందుకంటే మనకేం కావాలో మనకంటే బాగా ఎవరికి తెలుసయ్యా అంటే, మనల్ని ఈ భూమి మీదకి పంపించినటువంటి పరలోకపు తండ్రికి తెలుసు కనుక ప్రతి విషయంలో, ప్రతి ఒక్క ఆలోచనను కూడా మనం ఏం చేయాలంటే, అందుకే సామెతల గ్రంథంలో మనం గమనించవచ్చండి, నా ప్రవర్తన అంతటి మీద, మీ ప్రవర్తన అంతటి మీద అధికారాన్ని మనం దేవునికి ఇవ్వగలగాలి. అలా ఇచ్చినట్లయితే ప్రియులారా, మనం అనేక విషయాలలో దేవునికి అనుకూలమైన మనం పొందుకోగలమండి. దేవుని చిత్త ప్రకారం మన యొక్క కుటుంబాన్ని, మన జీవితాలు మనం కట్టుకోగలమండి. కనుక ప్రతి ఒక్కరు కూడా అలాంటి ధన్యత కలిగి, మరి ప్రతి ఒక్కరు కూడా అలాంటి విషయాల్లో నిపుణత కలిగి ప్రతిదీ కూడా ప్రభు చిత్త ప్రకారంగా నడుచుకుంటారని, ప్రతిదీ కూడా ప్రభు చిత్త ప్రకారంగా పొందుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మనందరం ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల దేవ, పరిశుద్ధుడ, మహోన్నతుడ, అనేకమైన విషయాలు మాకు తెలియజేశారు, మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నారు. అందును బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభా, మీ చిత్త ప్రకారంగా తండ్రి ఇంకా ఎన్నో విషయాల్లో ముందుకు సాగినట్లుగా మాకు సహాయం చేయండి తండ్రి. నడిపించండి, బలపరచండి, ఆశీర్వదించండి తండ్రి. మీ యొక్క ఆలోచన ప్రకారంగా మా తండ్రి నడుచుకొని మేలైనది మా తండ్రి మేము చేపట్టి ముందుకు సాగటకు మాకు సహాయం చేయండి తండ్రి. ఈ ప్రేయర్స్లో మా తండ్రి సహకారం నిలబడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిచర్యకు మా తండ్రి ఆర్థికంగా సహకారం నిలబడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రార్థన పరంగా మా తండ్రి సహకారం నిలబడుతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. జేసీ చర్చ్ ద్వారా మా తండ్రి చేయాలనుకున్న ప్రతి విషయం మా తండ్రి మీ చిత్తమైతే ముందుకు కొనసాగించండి తండ్రి. ఏ పరిచర్యకు ఏదైతే అవసరత కలిగి ఉన్నాయో మా తండ్రి మాకంటే మీకు బాగా తెలుసు ప్రభావ. మరి ప్రతిదీ మీ చిత్త ప్రకారంగా జరిగించండి, సహాయం చేయండి తండ్రి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక పరిస్థితుల్లో మా తండ్రి కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి హృదయాలను మా తండ్రి లేవనెత్తండి. మీ కొరకు మా తండ్రి నమ్మకంగా తండ్రి ఆలోచన కలిగి బ్రతుకుట్టుకు మీరు సహాయం చేయండి తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ.
తండ్రి మీ యొక్క ఉద్దేశాల్లో మా తండ్రి ప్రతి ఒక్కరూ ముందుకు సాగినట్లుగా సహాయం చేయండి తండ్రి. నమ్మకంగా యథార్థంగా పరిచయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని తండ్రి జేసీ చర్చిని కూడా మా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రతి ఒక్కరికి ప్రభు మీ యొక్క ఆలోచన ప్రకారంగా ముందుకు సాగినట్లుగా సహాయం చేయండి. ప్రతి ఒక్కరి కుటుంబాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకొని మీ యొక్క వాక్యాన్ని ధ్యానించి ధన్యతను అందించండి తండ్రి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మరొకసారి మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట యొక్క ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.